నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. తెలంగాణలో ఈసారి పార్లమెంట్ ఎన్నికల సమరం ఆసక్తికరంగా మారుతోంది. పెద్దపల్లి లోక్సభ నియోజకవర్గంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. పెద్దపల్లి స్థానం కాకా ఫ్యామిలీకి కంచుకోట. అయితే గత 2 ఎన్నికల్లోనూ కారు జోరు చూపింది. కానీ ఈసారి కారుకు బ్రేకులు వేసేందుకు హస్తం పార్టీ కాకా మనవడిని రంగంలోకి దింపింది. అటు బీఆర్ఎస్ కూడా మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ను పోటీకి పెట్టగా బీజేపీ గోమాస శ్రీనివాస్ను బరిలోకి దింపడంతో పోరు ఆసక్తికరంగా మారింది. ఈసారి ఎలాగైనా హస్తం జెండా ఎగరేసి పూర్వ వైభవం చాటాలనే కసితో కాంగ్రెస్ పనిచేస్తుండగా అధికార పార్టీకి ధీటుగా బీఆర్ఎస్, మరోవైపు బీజేపీ కూడా ప్రతివ్యూహాలతో సిద్ధమవుతున్నాయి. ఈసారి పెద్దపల్లి గడ్డపై ఏ పార్టీ జెండా ఎగురుతోంది? ఈ స్థానంలో ప్రస్తుతం ఈక్వేషన్స్ ఎలా ఉన్నాయి? తెలంగాణలోని పెద్దపల్లి పార్లమెంట్ సీటుతో ప్రత్యేకత. సింగరేణి కార్మికులు ప్రభావం ఎక్కువగా ఉండే ఈ పార్లమెంట్ సెగ్మెంట్లో గత 10 ఏళ్లుగా బీఆర్ఎస్దే హవా. అయితే 10 ఏళ్ల క్రితం వరకు తమ కంచుకోటగా ఉన్న పెద్దపల్లిని ఈసారి భారీ విక్టరీతో తన ఖాతాలో వేసుకోవాలని ప్రయత్నిస్తోంది కాంగ్రెస్. మరోవైపు బీజేపీ కూడా ప్రధాని మోదీ చరిస్మాతో గెలుపు కోసం వ్యూహాలు రచిస్తోంది. మొత్తానికి 3 పార్టీలు తగ్గేదేలే అన్నట్లు పై ఎత్తులతో రాజకీయాన్ని రక్తి కట్టిస్తున్నాయి. పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల పరిధిలో విస్తరించిన ఈ పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో రామగుండం, పెద్దపల్లి, మంథని, మంచిర్యాల, చెన్నూరు, బెల్లంపల్లి, ధర్మపురి నియోజకవర్గాలున్నాయి. మొత్తం 15,94,392 ఓట్లు ఉన్నాయి. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఈ 7 నియోజకవర్గాలను క్లీన్ స్వీప్ చేసింది. మొత్తం 7 చోట్ల కలిపి 6,82,033 ఓట్లు సాధించి తిరుగులేని ఆధిపత్యం చెలాయించింది కాంగ్రెస్. ఇక ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీకి 3,36,374 ఓట్లు వచ్చాయి. గతంలో బీఆర్ఎస్ హవా కొనసాగిన పెద్దపల్లిలో గత అసెంబ్లీ ఎన్నికల్లో పూర్తి రివర్స్ ఫలితాలు వచ్చాయి. ఇక ఈసారి ఎలాగైనా గెలవాలని కలలు కంటున్న బీజేపీకి 7 నియోజకవర్గాల పరిధిలో కేవలం 79,418 ఓట్లు మాత్రమే వచ్చాయి. అసెంబ్లీ ఫలితాల్లో కాంగ్రెస్ ఏకపక్ష విజయాలు సాధించగా పార్లమెంట్ ఎన్నికల నాటికి పరిస్థితుల్లో మార్పు వచ్చిందనే ఆశతో ప్రతిపక్ష పార్టీలు పోటీకి రెడీ అవుతున్నాయి. సిట్టింగ్ ఎంపీ వెంకటేష్ నేత కాంగ్రెస్ లో చేరగా సీనియర్ నేత మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ కు టికెట్ ఇచ్చింది బీఆర్ఎస్. ఇక ఎప్పటి నుంచో ఎంపీ కావాలని కలలు కంటున్న గోమాస శ్రీనివాస్ ను బరిలోకి దింపింది బీజేపీ. ఈ 2 పార్టీలకు ధీటుగా ఆర్థిక బలం, రాజకీయ కుటుంబ నేపథ్యం ఉన్న కాకా మనవడు గడ్డం వంశీకి టికెట్ ఇచ్చింది కాంగ్రెస్. పెద్దపల్లి పార్లమెంటు పరిధిలో సింగరేణి, ఎన్టీపీసీ, ఆర్ఎఫ్సిఎల్ పరిశ్రమలున్నాయి. సింగరేణి కార్మికులు, వారి కుటుంబ సభ్యులే గెలుపోటములను డిసైడ్ చేస్తారు. ప్రస్తుతం పార్లమెంటు పరిధిలో 7 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలే ఉండడంతో ఆ పార్టీలో గెలుపు ధీమాక ఎక్కువగా కనిపిస్తోంది. దీంతో కాంగ్రెస్ దూకుడుకు కళ్ళెం వేయాలని బీఆర్ఎస్ పక్కా స్కెచ్ వేస్తోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ పెద్దపల్లిలో గెలవాలనే టార్గెట్తో సీనియర్ నేత కొప్పుల ఈశ్వర్ కు టికెట్ ఇచ్చింది బీఆర్ఎస్. 6 సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించిన కొప్పుల గత ఎన్నికల్లో అనూహ్యంగా ఓడిపోయారు. సింగరేణి మాజీ కార్మికుడైన కొప్పులకు ఈ ప్రాంతంలో బంధువర్గం, స్నేహితులు, అనుచరులు ఎక్కువగా ఉన్నారు. గతంలో ఆయన ప్రాతినిధ్యం వహించిన మేడారం నియోజకవర్గంలో భాగమైన రామగుండం, ధర్మపురి నియోజకవర్గాల్లో కొప్పులకు అభిమానులు ఉన్నారు. దీనికి తోడు కోల్డ్ బెల్ట్ వ్యాప్తంగా కారు పార్టీ ఓటు బ్యాంకు బలంగా ఉండటంతో గెలుపుపై ఆశలు పెట్టుకుంటోంది బీఆర్ఎస్. తనకున్న విస్తృత పరిచయాలే ఎంపీగా గెలిపిస్తాయని కొప్పుల ఈశ్వర్ కూడా నమ్మకంగా చెబుతున్నారు. ఈ 7 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేల బలంతో లోక్సభ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ జెండా ఎగరేస్తామంటున్నారు హస్తం అభ్యర్థి గడ్డం వంశీ. బలమైన ఆర్థిక నేపథ్యం, ఘనమైన కుటుంబ రాజకీయ వారసత్వంతో వంశీకి టికెట్ ఖరారు చేసిన హస్తం పార్టీ అసెంబ్లీ ఎన్నికల ఊపును కొనసాగిస్తామంటోంది. చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ తనయుడైన గడ్డం వంశీ తన తాత దివంగత నేత కాకా వెంకటస్వామి రాజకీయ వారసత్వానికి తోడుగా ఈ ప్రాంతంలో కాంగ్రెస్ హయాంలోనే అభివృద్ధి జరిగిందనే ప్రచారం చేసుకుంటున్నారు. తన తాత, తండ్రి ఇద్దరు ఎంపీలుగా పనిచేయడం, అప్పట్లో వారు తెచ్చిన పథకాలు, నిధులతోనే పెద్దపల్లిపై స్పష్టమైన ముద్ర వేశారని, తాను ప్రచారానికి వెళితే నాటి సంగతులనే ప్రజలు గుర్తు చేస్తున్నారని చెబుతున్నారు వంశీ. నియోజకవర్గంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో పాటు సింగరేణిలో ఆ పార్టీ అనుబంధ యూనియన్ గుర్తింపు సంఘంగా గెలవడం కాంగ్రెస్ కు అడ్వాంటేజ్ గా చెబుతున్నారు.
ఇదే సమయంలో బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్న గోమాస శ్రీనివాస్ చీల్చే ఓట్లు కూడా కీలకంగా మారాయి. 1993 నుంచి కాంగ్రెస్ పార్టీలో కొనసాగిన గోమాస శ్రీనివాస్ 2009లో కాంగ్రెస్ టికెట్ ఆశించి భంగపడ్డారు. అప్పట్లో టీఆర్ఎస్ పార్టీలో చేరి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో 2,64,731 ఓట్లు సాధించారు. ఈ ఎన్నికల్లో ఓటమి తర్వాత టీఆర్ఎస్ నుంచి తిరిగి కాంగ్రెస్ లోకి వచ్చిన గోమాస మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో చెన్నూరు టికెట్ దక్కలేదనే అసంతృప్తితో ఈ మధ్య బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. పార్లమెంటు పరిధిలో మొత్తం 15,94,392 ఓట్లు ఉండగా అందులో గోమాస శ్రీనివాస్ సామాజిక వర్గమైన మహావీర్ నేత కాని సామాజిక వర్గానికి 2,25,875 ఓట్లు ఉన్నాయి. ఈ ఓటు బ్యాంకు తనకు కలిసి వస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు గోమాస శ్రీనివాస్. మొత్తానికి ప్రధాన పార్టీల నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థులు తమ సామాజిక వర్గ ఓట్లతో పాటుగా ఇతర వర్గాల ఓట్లను తమకు అనుకూలంగా మార్చుకునే పనిలో పడ్డారు. ప్రస్తుతం పోటీ పడుతున్న అభ్యర్థులు నేత కాని మాల సామాజిక వర్గానికి చెందిన వారు కావడంతో ఇందులో మాదిక సామాజిక వర్గం ఎవరి వైపు మొగ్గు చూపుతుందనేది ఆసక్తికరంగా మారింది. గతంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలకు అవకాశం ఇచ్చిన ఓటర్లు ఈసారి ఎలాంటి తీర్పు ఇస్తారో చూడాలి.